హలో, నేను డాక్టర్ హరీష్ తినేటి, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఈ విషయం ఐ థింక్ ఇది అందరినీ ఒక్కసారి ఉలిక్కిపడేలా చేస్తుంది అండ్ ఇది బాగా మాట్లాడుకోవాల్సిన విషయం. ఇది అందరూ మాట్లాడుకుంటే కింద కమెంట్స్లో మీరు చెప్పి నాకు ఈ విషయాన్ని మీరు ఎంత అర్థం చేసుకున్నారో చెప్పాలి. ఓకే, ఎందుకంటే ఈ మధ్య బాగా మార్కెట్ చేస్తున్నారు. పిల్లల్ని కంపేర్ చేయకూడదు, కంపారిజన్ మంచిది కాదు, కంపేర్ చేయకండి అనే ఒక పెద్ద నానుడి తీసుకొస్తున్నారు అనమాట. పెద్ద ప్రావర్బ్, డోంట్ కంపేర్, ఎవరిని కంపేర్ చేయకూడదు అని. దీనిలో ఉన్న ఇంటర్నల్ మ్యాటర్ ఎవరు చెప్పట్లేదు. ఈ సినిమాటిక్గా పిల్లల్ని కంపేర్ చేయకూడదు, ఎవరి పిల్లలు ఎలా ఉంటే అలా ఉంటారు, రోజుని లోటస్తో కంపేర్ చేయకూడదు, ఒక ఏనుగుని చేపతో కంపేర్ చేయకూడదు, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఇది చాలా గొప్పగా ఉంటుంది వినడానికి. కానీ రియల్ లైఫ్కి వద్దాం. రియల్ లైఫ్లో ఇంకొక యాంగిల్, ఇంకొక సైడ్ కూడా ఉంది. ఈరోజు నేను ఇంకొక సైడ్ యాంగిల్ గురించి మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. కంపారిజన్ అనేది న్యాచురల్ లైఫ్ ప్రాసెస్. ఓకే, న్యాచురల్ లైఫ్ ప్రాసెస్. మనుషులకి కంపారిజన్ అన్నది ఉంటుంది. ఇందులో అసలు తప్పించుకోవడానికి లేదు. కంపారిజన్ ఉంటుంది, వస్తుంది. పిల్లలకి కంపారిజన్ అనేది న్యాచురల్ రా, ఏమీ ప్రాబ్లం లేదు. కంపేర్ చేస్తే చేశారు, అందులో మంచి ఉంటే తీసుకో, నిన్ను బాగా గిల్టీ ఫీల్ చేస్తూ తప్పుగా ఉంటే వదిలేసేయి అని నేర్పించాలి. మనం ఏం చేస్తున్నాము, పిల్లల్ని కంపేరే చేయకూడదు అని నేర్పిస్తున్నాం. కంపేరే చేయకుండా ఉంటే చాలా చాలా ఇబ్బందులు నెక్స్ట్ జనరేషన్ ఫేస్ చేస్తుంది. ఎందుకో నేను చెప్తాను. ఒక క్లాస్లో, ఒక 10th క్లాస్ పిల్లలు అంటే ఏంటి, అందరూ 10th చదివే పిల్లలు కదా. 10th చదివే పిల్లలున్న 10th క్లాస్లో ఎవరు ఫస్ట్ వచ్చారో అన్నది కంపారిజన్ వస్తుంది, న్యాచురల్ కదా. అలా రాకుండా 10th క్లాస్ పిల్లలకి ఏం చెప్తారు, ఒక ఏనుగుకి చేపకి కంపారిజన్ ఎలా చేస్తావంటారు. అక్కడ ఏనుగులు లేరు, చేపలు లేరు, అక్కడ మనుషులు 10th క్లాస్ పిల్లలే ఉన్నారు. 10th క్లాస్లో 10th క్లాస్ చదువుకోవడానికి వెళ్ళిన 10th క్లాస్ పిల్లల్ని నువ్వు ఆబ్వియస్లీ కంపేర్ చేస్తాము కదా. ఇప్పుడు నేను ఒక డాక్టర్ని, నేను చాలా బ్యాడ్గా ఇంజెక్షన్ ఇచ్చాను, పక్కన ఇంకొక డాక్టర్ ఉన్నాడు మంచిగా ఇంజెక్షన్ ఇచ్చాడు. కంపేర్ చేయకూడదు, ఏ డాక్టర్ గొప్పతనం ఆ డాక్టర్దే అని చెప్పి అందరూ వెళ్ళరు కదా. ఆ డాక్టర్ బాగా చేస్తున్నాడు అని చెప్పి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా. కంపారిజన్ వస్తుంది జీవితంలో. చిన్నపిల్లల ఏజ్లో తప్పించుకున్నా, మనం స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మొత్తం మార్చేసినా, సీసీ కెమెరాలు పెట్టి ఎవరిని కంపేర్ చేయకూడదని చెప్పినా, కంపారిజన్ అనేది లైఫ్లో ఒక పార్ట్. ఈ విషయం మన పిల్లలకి నేర్పించాలి. వస్తుందిరా కంపారిజన్, అన్నిటికీ డిప్రెస్ అవ్వాల్సిన పనిలే. ఎవడో కంపేర్ చేశాడు నువ్వు బాధపడాల్సిన పనిలే. కంపారిజన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఇంట్లో పేరెంట్స్ కంపేర్ చేస్తారు. 2 పిల్లలు ఉన్నారు, ఒకటి సరిగ్గా తింటున్నాడు, ఇంకోటి తినకపోతే చూడరా అన్నయ్యని చూసి నేర్చుకో, తమ్ముడిని చూసి నేర్చుకో అని చెప్తారు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. ఆ చెప్పడం వల్ల వాళ్ళు తప్పైపోతున్నట్టుగా చూపించకూడదు. ఇది ఫ్యూచర్లో మన పిల్లలు సర్వనాశనం అయిపోవడానికి ముఖ్య కారణమవుతుంది. సో ప్లీజ్ కంపేర్ అండ్ టెల్ ద డిఫరెన్స్. కంపారిజన్ గురించి చెప్పండి. కంపేర్ చేసి చంపేమని కాదు, కంపేర్ చేసి దెప్పమని కాదు, కంపేర్ చేసి ప్రతిసారి గుచ్చమని కాదు, కానీ కంపారిజన్ అనేది లైఫ్లో వచ్చి తీరుతుంది అన్న విషయం మనం చెప్పగలగాలి. ఈ విషయం చెప్పకుండా పిల్లల్నే కంపేర్ చేయకూడదు, అసలు ఎవరిని కంపేర్ చేయకూడదు అనే ఒక మూర్ఖత్వపు వాదనని తీసుకొస్తున్నారు. పిల్లల్ని కంపేర్ చేయొచ్చు. 5th క్లాస్ పిల్లల్ని 10th క్లాస్ వాడిని కంపేర్ చేయకూడదు. క్రికెట్ ఆడేవాడిని, చదువుకునేవాడిని కంపేర్ చేయకూడదు. కానీ ఏ సెగ్మెంట్లో ఉంటే ఆ సెగ్మెంట్లో వాడిని కంపేర్ చేస్తారు. ఈ కంపేర్ చేయకూడదు అన్న దానివల్ల ప్రాబ్లం ఏంటి తెలుసా? క్లాస్లో ఇప్పుడు 5th క్లాస్ అబ్బాయి 5th క్లాస్లో మార్కులు తెచ్చుకోకుండా నేను యాక్చువల్గా క్రికెటర్ని అయిపోయేవాడిని అని ఊహించుకుంటే తప్పు. వాడు క్రికెటర్ అవుతాడో లేదో తెలియదు. ఇక్కడ 5th క్లాస్ అయితే పాస్ అవ్వాలి కదా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపారిజన్ చెయ్యాలి, కంపారిజన్ ఉండాలి, కంపారిజన్ ఉంటుంది అని నేర్పించాలి. ఎన్ని రోజులు పారిపోతారు? ఈ రోజుల్లో హోటల్కి వెళ్ళాలన్నా రివ్యూలు చదివి కంపేర్ చేసుకుని స్టార్ రేటింగులు చూసి వెళ్తున్నాము. కంపారిజన్ వచ్చి తీరుతుంది. ఇప్పుడు కంపారిజన్ పిల్లలుగా ఉన్నప్పుడు నేర్పించకపోతే పెద్దయ్యాక
వాళ్ళు ఏ జాబ్లోనో పడ్డాక, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వచ్చాక వాళ్ళు కంపారిజన్ వచ్చి తీరుతుంది. వచ్చాక చాలా చాలా డిప్రెషన్లోకి, ఇబ్బందులకు పడి బాధపడుతూ ఉంటారు. సో కంపారిజన్ అవుతుంటాయి, కంపారిజన్ అవుతుంది, అయితే ఏంటి అనే ధైర్యాన్ని నేర్పించాలి. కానీ ఇప్పుడైతే కంపేరే చేయము, అసలు కంపారిజనే మంచిది కాదు అనే ఒక రాంగ్ కాన్సెప్ట్, వెస్ట్రన్ కాన్సెప్ట్ ఎత్తుకొచ్చి మన నెత్తి మీద రుద్దుతున్నారు. కంపారిజన్ వస్తుంది, ఫేస్ చేయండి, ఏమవుతుంది కంపారిజన్ వస్తే, ఏమి కాదు అనే ఇంపార్టెంట్ విషయం పిల్లలకు నేర్పించాలి. అవును కంపేర్ చేస్తారు, నువ్వు ఇద్దరు 10th క్లాస్ పిల్లలు ఉంటే కంపేర్ చేస్తారు, వాడికి బాగా వస్తున్న మార్కులు నీకు రావట్లేదు చదువుకోరా అని చెప్తారు. తప్పేంటి? అలా చెప్పడం కూడా తప్పే అయిపోతే ఇంకా లైఫ్లో ఎవరు చదువుకునే అవసరం ఉండదు, ఎవరు ఆడే అవసరం ఉండదు. ఇప్పుడు విరాట్ కోహ్లీకి సచిన్ టెండూల్కర్కి కంపేర్ చేసిన రోజులు ఉన్నాయి. కంపేర్ చేస్తూనే ఉంటారు. కంపారిజన్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. నీకు ఎంత టాలెంట్ ఉండాలంటే, ఎంత నువ్వు స్ట్రాంగ్ ఉండాలంటే కంపేర్ చేశారా, నేను అది అచీవ్ చేయడానికి ట్రై చేస్తాను, రాకపోతే వాడు నిజంగా గొప్పవాడని ఒప్పుకుంటాను అనే హ్యూమిలిటీ నేర్పించాలి. కానీ కంపారిజన్ మానే ఎన్ని రోజులు కంపారిజన్ దాచిపెట్టుకుంటారు? ఖచ్చితంగా ఒకరోజు కంపారిజన్ వెంటాడుతుంది. అందుకని మన పిల్లలకి కంపారిజన్ వస్తుంది, తప్పుగా తీసుకోవద్దు, పాజిటివ్గా తీసుకో, ఎదుగు, నేర్చుకో అన్న విషయం నేర్పించాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎవడైనా నో కంపారిజన్, డోంట్ కంపారిజన్ అంటే మొహం మీద చెప్పండి, వై నాట్? కంపేర్ చేస్తారు, గొప్పగా ఎదగడానికి నేను ట్రై చేస్తాను అనే యాటిట్యూడ్ మన పిల్లల్లో నేర్పించాలి. కానీ ఎప్పుడు కూడా నో కంపారిజన్, తప్పించుకోండి, దుప్పటి కప్పుకొని కూర్చోండి, మొహం కనిపించకుండా కూర్చోండి, ఎవ్వరికి తెలియకుండా కంపారిజనే లేకుండా దాచుకుంటూ వెళ్ళండి, అవ్వదు. ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇప్పుడు కంపారిజన్ మీరు అవాయిడ్ చేస్తే రేపు పొద్దున్న లైఫ్లో ఏదో ఒక స్పాట్లో కంపారిజన్ వస్తుంది, తర్వాత వాళ్ళు డిప్రెషన్ ఫీల్ అవుతారు. సో పిల్లల్ని టార్చర్ పెట్టమని కాదు, బట్ కంపారిజన్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అన్న విషయం మీకు తెలియాలి, పిల్లలకి నేర్పించాలి. కంపారిజన్ వచ్చి తీరుతుంది. మీరు కంపేర్ చేయకుండా బట్టలే కొనుక్కోలేరు, మీరు కంపేర్ చేయకుండా కనీసం ఫోన్ కొనుక్కోలేరు, మీరు కంపారిజన్ చేయకుండా కారు కొనుక్కోలేరు, కంపేర్ చేయకుండా ఏది ఉండదు లైఫ్లో. అలాంటిది మనిషి టాలెంటు, మనిషి గొప్పతనం, ఇలాంటివి కంపేర్ చేయకుండా ఎలా ఉంటారు? కంపేర్ చేస్తారు. వస్తువులతో మనుషుల్ని ఏంటి నువ్వు మ్యాచ్ చేసి చూస్తావా? వస్తువులు వేరు మనుషులు వేరు అంటావా? వెరీ ఇంపార్టెంట్, ఇది అర్థం చేసుకోవాలి. వస్తువులు మనుషులు కాదు, మనం ఈ వస్తువులు వాడుకునే సొసైటీలోనే ఉన్నాం. మనకి ఇక్కడ కంపారిజన్ వచ్చి తీరుతుంది. నువ్వు ఒక పనికి వెళితే నువ్వు వాడికంటే వీడు బాగా చేశాడు అంటారు, అది పార్ట్ ఆఫ్ లైఫ్. అది ఖచ్చితంగా నువ్వు వాడికంటే తక్కువ చేస్తున్నారో నువ్వు బాగుపడు అని చెప్తారు. ఇంట్లో పేరెంట్స్ చెప్పకూడదు అంటున్నారు, ఇంట్లో పేరెంట్స్ కంపేర్ చేయకూడదు అంటున్నారు. ఇది ఒక జనరేషన్ని సర్వనాశనం చేయడానికి చేస్తున్న ప్లాన్. కంపల్సరీగా తల్లిదండ్రులు చెప్తారు, తల్లిదండ్రులు కంపేర్ చేస్తారని నువ్వు బక్కగా ఉన్నావు, నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు తిను సరిగ్గా, నువ్వు తగ్గు సరిగ్గా అని చెప్తారు. అది మంచి కోసమే చెప్తారు, ఎప్పుడూ చెడ్డగా చెప్పరు. ఒకవేళ మరీ అది ఓవర్ అయిపోయి కొట్టేసి తిట్టేసి చంపేసేటట్టుంటే అది తప్పు, కానీ బేసిక్ కంపారిజనే లేకుండా ఉండదు. సో కంపారిజన్ వస్తుంది అని నేర్పిద్దాం పిల్లలకి, దాన్ని ఫేస్ చేయమని చెప్దాం, గ్రో అవ్వమని చెప్దాం, ఇవి న్యాచురల్ అని చెప్దాం. సో నో కంపారిజన్ అనే దానికి యాంటీ చేయండి. ఆల్వేస్ కంపారిజన్ వస్తుంది, వీ షుడ్ బి స్ట్రాంగ్, కంపారిజన్ నుంచి నేర్చుకోవాలి, ఎదగాలి, గ్రో అవ్వాలి, ఈ విషయం చెప్దాము. అప్పుడు కంపారిజన్ గురించి ఇప్పుడు నడుస్తున్న పెద్ద ప్రాపగాండా తగ్గుతుంది. లేకపోతే మన నెక్స్ట్ జనరేషన్ అంతా కంపారిజన్ లేకుండా ఎవరి టాలెంట్ వాడిది ఎలా తెలుస్తుంది? ఏ ఏజ్కి టాలెంట్ తెలుస్తుంది? ఏ ఏజ్లో టాలెంట్ అనేది బయటపడుతుంది? ఒకవేళ చిన్నప్పటి నుంచే టాలెంట్ ఉందనుకో, అది ఆటోమేటిక్ బయటపడుతుంది, వాళ్ళని ఎవరు కంపేర్ చేయలేరు. సో రాంగ్ వాదనలు, ఈ జనరలైజేషన్స్, ఓవర్ జనరలైజేషన్స్ మన జనరేషన్ పేరెంట్స్ని చాలా రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తూ చూపిస్తున్నారు, విచ్ ఈస్ వెరీ వెరీ రాంగ్. దీని గురించి మనం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ కంపల్సరీగా దీని గురించి మాట్లాడుకోవాలి, కంపేర్ చేయాలి. కంపారిజన్ అబ్సెసివ్గా అయిపోయి ఎవరిని తిట్టి కొట్టి చంపేసుకోకూడదు, కానీ కంపారిజన్ ఉంటుంది అన్న విషయం మన పిల్లలకి నేర్పించాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. హోప్ ఇది పాజిటివ్ సెన్స్లో తీసుకుని అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.